బర్ల గంగారం గారు మా పెద్ద మనిషి అయినటువంటి ఆయన కుమారుడు తనయుడు బర్ల మధు గారు నిలబడ్డారు. పోయినసారి నిలబడి 77తో ఓడిపోయారు. అదే సందర్భంగా 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఆయన చదువు ఉద్యోగాలు వదిలిపెట్టి కోటగిరికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఓడిపోయినా కూడా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ నేనున్నానని పేదవాళ్ళకి కానీ ఏదైనా అవసరం పడి ఏదైనా పేదవాళ్ళు మంచి చెడు అయినా కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ కొంతమంది ఇచ్చి 5,000 ఇచ్చి ఏదో ఇచ్చామని చెప్పి పలుక్కుంటూ ఈయన ఇచ్చినవి కూడా ఎవరికి చెప్పకుండా ఉంటూ ఇవాళ మన మధ్యకు వచ్చి ప్రాధాయపడుతున్నాడు. నాకు ఈ ఓట్లు ఏంటి, నేను పని చేస్తానని. ఆయన ప్రాధాయపడటం కాదు, మనం ప్రాధాయపడి ఆయన నిలబెట్టి మనం బంపర్ మెజార్టీతో గెలిపించి మనం ఆశీర్వదించి కుర్చీలో కూర్చోబెట్టి మన పనులు చేసుకోవాలని చెప్పి అదే సందర్భంలో బాలు గుర్తుకే ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని మనం చేసుకుంటూ ముగించుకుంటాం. కోటగిరి గ్రామంలో బర్ల మధుకర్ గారు సర్పంచ్ అభ్యర్థిగా మన ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఆ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గ్రామ ప్రజలు గెలిపించాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి, నిస్వార్థంగా ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా దాదాపు 7-8 సంవత్సరాలుగా కోటగిరి గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల కోసం ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నటువంటి బర్ల మధుకర్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం అనేక మంది సర్పంచుల్ని చూసినాం, కానీ గత సర్పంచ్ లాంటి వ్యక్తిని కోటగిరి ప్రజలు ఎప్పుడు కూడా చూడలేదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎవరు పనిచేసినా గతంలో పనిచేసినటువంటి సర్పంచులు కొంత నిస్వార్థంగా పనిచేసిండ్రు, గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిండ్రు. మరి గత సర్పంచ్ని కూడా మనం చూసినాం, ఆయన ఏ రకమైనటువంటి తన సొంత ప్రయోజనాల కోసం పనిచేసిండో కూడా ఇవాళ ప్రజలందరికీ తెలుసు. కానీ మధుకర్ గారు ఆయనకు హోదా లేకున్నా పదవి లేకున్నా దాదాపు 7-8 సంవత్సరాలుగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిని మనం సర్పంచ్గా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది, ప్రజల సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మధుకర్ గారిని అత్యధిక మెజారిటీతో ఆయన గుర్తైనటువంటి ఫుట్బాల్ మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు సర్పంచ్ అయినటువంటి అభ్యర్థి గుర్తు ఫుట్బాల్ రావడం మరియు పొద్దున్న లేచి ప్రచారం మన కోటగిరి గ్రామంలో మైనార్టీస్ గల్లీ నుండి డబల్ బెడ్రూమ్ నుండి మరియు బీసీ కాలనీ గల్లీకి ఇంటింటికి తిరుగుతూ మా ఓమయ్య చెప్పినట్టు 5 సంవత్సరాలు తను ఓడిపోయిన తర్వాత గడపకు తిరిగి వారి బాధలేందో, వారికి ఏమి ఇబ్బందులు వచ్చినా నేనున్నా అని అదర్థపడకుండా వారి ఇంటికి పోయి ఓదార్చి దేనికైనా నేనున్నానమ్మా మీకు పని చేసి పెడతా అని చెప్పేసి తిరుగుతూ మరి శుభకార్యం కానీ వేరే ఏదన్నా అశుభకార్యాలు అయినా వారి సొంత ఖర్చులతో వారికి ఎంతో కొంత సాయం చేస్తూ పత్రికలో కూడా చెప్పకుండా నేను ఇచ్చినా అని చెప్పకుండా తన వంతు సాయం చేస్తూ తీసుకొచ్చినందుకు దీనికి మా యొక్క శాసనసభ్యులు గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ సలహాదారుడుగా ఉంటూ మరియు ఇండస్ట్రియల్ ఆగ్రో చైర్మన్ వారిద్దరు కూడా ఈ వ్యక్తి అయితే మాకు కరెక్ట్ సూటబుల్ పర్సన్ అని చెప్పేసి వారు కూడా డిసైడ్ చేయడం జరిగింది. వారితో పాటు కొన్ని ఒడిదుడుకులు వచ్చినా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అని ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ మేము మాటిచ్చి వారి అండదండలు కూడా మాకు కావాలి. ఇప్పుడు ఏదైతే జరిగిన కాలంలో కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, అవన్నిటికీ కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళి అవిటిని కూడా మొత్తం పబ్లిక్తో ఇవన్నీ క్లియర్ చేయిస్తూ ఉన్నాం. మరియు ఈరోజు తెల్ల కార్డులు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేస్తే ఒక్క కార్డు కూడా లేకుండా పోయింది. మరియు ముఖ్యంగా ఒకటి మన దేశంకు రైతు వెనుముక లాంటి వాడు.
వారికి పొద్దు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చిందంటే మన రేవంత్ రెడ్డి గారికి మేము ఎన్ని నమస్కారాలు చెప్పినా తక్కువనే. రైతు కుటుంబం ఇప్పుడు రోడ్డు మీద పడితే ఇప్పుడు 20 సంవత్సరాల వడ్లు పండితే వారికి కౌలుకు పైసలు సరిపోకుండా 20 క్వింటాల వడ్లు అయితే క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి ఇప్పుడు మా రైతులను కాపాడినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు డాక్రా గ్రూపులకు పావులా వడ్డీ కూడా గత ప్రభుత్వం ఇస్తాను మోసం చేసినా ఇప్పుడు నేరుగా మీ ఖాతాలు వేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు బిల్లు మీకు ఎక్కడైతే టీన్ షెడ్లు ఉన్నాయో పేద కుటుంబానికి ఇల్లు కావాలంటే వారికి వారం రోజులలో ఆ యొక్క ఆడపడుచుకు మహిళా ఖాతాలో ₹1,00,000 పడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇప్పుడు చెప్పినట్టు దళారీ వ్యవస్థ 70 నుంచి 80 వేల రూపాయలు వారి ఖాతాలు వేసుకున్నారు. కానీ అక్కడ జరిగే పని లేదు. నేరుగా వారి ఖాతాలో ₹1,00,000 నేరుగా మీ ఖాతాలో జమ అవుతున్నాయి. కాబట్టి ఇంకా ఏదన్నా మరి ఉచిత బస్ సౌకర్యం కానీ ఉచిత కరెంటు కానీ అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే ఈరోజు మా బలరాం మధు. వారిని గెలిపించాలి. వీరికి కాకుండా వేరే ఓటు చేస్తే మీ ఓటు వృధా అయిపోతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకున్నట్టే మీ ఓటు కూడా పడుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫుట్బాల్ గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాం.